హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి డాబా స్టైల్ పన్నీర్ కర్రీ. ఓకేనా, నేనైతే 400 గ్రామ్స్ పన్నీర్ అయితే తీసుకున్నాను అనమాట. నేను వీడియో చేస్తుంటే మా మదర్ వచ్చి పాల్గిని అడ్డుపెట్టారు. సో మీడియం సైజులో కట్ చేసుకోండి. పన్నీరు పెద్ద సైజులో కట్ చేసుకుంటేనే బాగుంటుంది మనకి తినడానికి కానీ చూడడానికి కానీ. సో కట్ చేసుకున్న పన్నీర్ క్యూబ్స్ అన్నిటిని కూడా ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని మనం ఫస్ట్ ఈ పన్నీర్ కర్రీ స్టైల్లో ఏంటంటే పన్నీర్ని మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. ఇందులో కారం, నేను 2 టైప్స్ ఆఫ్ కారం యూస్ చేస్తాను అనమాట. కారం, పసుపు, ఉప్పు, అలాగే కొంచెం జీలకర్ర పొడి వేసుకొని తర్వాత కొంచెం అంటే కొంచెంగా అల్లం వెల్లిపాయ పేస్ట్ చేసుకొని మొత్తం పీసెస్ అన్నిటికి బాగా పట్టించుకునే వరకు కలుపుకోవాలన్నమాట. అసలు వాటర్ కానీ ఏమీ వేయకూడదు. సో అలా కలుపుకొని ఒక 20 మినిట్స్ మనం అలా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి అయితే నేను ఇది మా మదర్ చెప్పలేదు, నేను యూట్యూబ్లో చూసి చేశాను అనమాట. అంటే ఏదైనా కొత్తగా చేయాలని చెప్పి నేను అట్లా యూట్యూబ్లో చూసి చేశాను. సో ఫస్ట్ ఒక బాండీ పెట్టుకొని మన మసాలా కోసం అనమాట. మసాలా దినుసులన్నీ అంటే మిరియాలు, దాల్చిన చెక్క, లవంగం, ధనియాలు, జీలకర్ర, వాట్ ఎవర్ ఉన్నాయన్నీ కూడా వేసుకొని బాగా ఒకసారి ఫ్రై చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ క్యూబ్స్ని లైట్గా నెయ్యి వేసుకొని నెయ్యిలో మనం ఒక 2 to 3 మినిట్స్ వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఆ పన్నీర్ ముక్కలన్నింటినీ నేను తీసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు మనం గ్రేవీ తయారు చేసుకోవాలన్నమాట. సో అందుకని చెప్పి ఇప్పుడు మళ్ళీ ఆ బాండీయే తీసుకొని కొంచెం నెయ్యి, యాలకులు, దాల్చిన చెక్క, అలాగే లవంగాలు, మొత్తం ఏమైతే సామాన్లు నేను చూపించానో పలావాకుతో సహా అన్నీ వేసుకొని ఆనియన్స్ వేసుకొని బాగా మగ్గిన తర్వాత 1/2 కప్పు టొమాటో పీసెస్ని వేసుకోవాలన్నమాట. సో పన్నీర్ డాబా స్టైల్ పన్నీర్ కర్రీ అనగానే మంచి ఫ్లేవర్ ఘాటు కూడా వచ్చేసింది అనమాట. మనం ఫస్టే మసాలా సామాన్లన్నీ వేసాం కదా. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పొడి, పసుపు, కారం, మొత్తం జీలకర్ర పొడి అన్నీ వేసుకొని లైట్గా వాటర్ వేసుకొని మగ్గిన తర్వాత మనం పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇక్కడైతే నేను కర్డ్ తీసుకున్నాను. కర్డ్ని మనం బాగా బీట్ చేసుకోవాలన్నమాట. ఎటువంటి లంప్స్ ఉండకూడదు, బాగా బీట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ప్లేస్లో చాలామంది ఫ్రెష్ క్రీమ్ కూడా వాడతారు. సో సోక్ చేసుకున్న జీడిపప్పు వేసుకొని ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ని అయితే వేసేసుకోవాలన్నమాట. అలా వేసుకొని ఒక 2 to 3 మినిట్స్, అంటే టైమింగ్ అని కాదు కానీ ఆయిల్ అంతా పైకి తేలే వరకు మనం కుక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడైతే నేను ఒక పీస్ని టేస్ట్ చేస్తున్నాను. టేస్ట్ చేసిన తర్వాత కర్రీ అయితే చాలా బాగా వచ్చింది గైస్. ఏంటంటే చపాతీస్లోకి అయితే ఇంకా బాగుంది. మేమైతే ఫ్రైడ్ రైస్లోకి చేసుకున్నాం. అది మీకు నచ్చిందా?